హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1న అందించబోయే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం 3 ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. అవేంటి, ఎవరికి ఉపయోగపడతాయో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్పౌస్ పెన్షన్కు ఇంకా దరఖాస్తు చేసుకొని అర్హులైన వారికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా భర్త మరణించిన తర్వాత అర్హత ఉన్న భార్య స్పౌస్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ కుటుంబంలో ఇలాంటి వారు ఎవరైనా ఉంటే అవకాశం ఉన్న సమయంలోనే దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఇందుకోసం భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికెట్తో పాటు దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు అవసరం కావచ్చు. అలాగే దరఖాస్తు ఫామ్లో ఉండే అప్లికేషన్ నెంబర్ను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. రెండో ముఖ్యమైన విషయం పెన్షన్ ట్రాన్స్ఫరు. కొంతమంది పెన్షన్దారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారి ఉంటారు. అలాంటి వారు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి పెన్షన్ను మార్చుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో గతంలో ఉన్న ప్రాంతానికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సిన ఇబ్బంది తగ్గుతుంది. ఇక మూడో ముఖ్యమైన విషయం కొత్త పెన్షన్ల గురించి. కొత్తగా పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తారనే సందేహం చాలా మందిలో ఉంది. కొత్త పెన్షన్లకు సంబంధించి త్వరలోనే ప్రక్రియ ముందుకు వెళ్ళే అవకాశం ఉందనే సమాచారం ఉంది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికల తర్వాత కొత్త పెన్షన్లకు సంబంధించి నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం అధికారిక తేదీ ప్రకటించాలి. సెప్టెంబర్ నెలలో ప్రారంభించే అవకాశం ఉంటుంది. కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ముందుగానే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బడ్జెట్ ఫిట్కు సంబంధించిన పత్రాలు, కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు, బ్యాంకు పాస్బుక్, అవసరమైన ఫోటోలు వంటి డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.